బాబాయ్ చెప్తే వినాలి. ఈ కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసినాం. 2-3 రోజులలో మీ ముందటికి వస్తుంది. అంటే ఒక బాబాయ్ చెప్తే వినాలి అంటే ఒక మంచి మాట అన్నట్టు. దీన్ని ఏమంటారు? సందేశాత్మక చిత్రం అంటారా? అంటే ఒక మాట చెప్తే వినాలి కాబట్టి దాన్ని కామెడీతో నేను దీన్ని నడిపించిన. కామెడీతో కూడిన సందేశాత్మక చిత్రం అన్నట్టు ఈ షార్ట్ ఫిల్ము బాబాయ్ చెప్తే వినాలి. నిజంగా ఇది ఎంత కామెడీలో ఉన్నదంటే ఒక బాబాయ్ చెప్పితే వినకుండా మేము చేసిన ఒక చిన్న పని వలన ఏం జరిగింది, లాస్ట్కు ఏమైంది అనేది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా కామెడీ కూడా సూపర్ వండింది. మీరు ఇక ఘోరంగా నవ్వుతారు. ఇది మామూలుగా నవ్వరు, మరి ఘోరంగా నవ్వుతారు. ఖతర్నాక దాన్ని నేను తెరకెక్కించిన. ఇక చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, ఎడిటింగ్ వర్క్, అదంతా చేసిన తర్వాత మీకు రిలీజ్ చేస్తే ఇక మినిమం ఒక 3 రోజులు 2 రోజులు రెండు వేసుకో, ఎందుకైనా మంచిది. నేను ఇవాళ మొదలు పెడతా, ఎడిటింగ్ వర్క్ మొదలు పెట్టేసి దాన్ని నేను తొందరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనా? నేను మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని. మీరందరూ కూడా తప్పకుండా చూడండి. ఈ రిలీజ్ అయ్యే మూవీ మందమరి సినిమా ఈ ఛానల్లోనే రిలీజ్ అవుతుంది. కాసిపేట స్వామి ఈ ఛానల్ కూడా నాదే. ఈ ఛానల్లో వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి, మందమరిలో జరిగేటి అన్నీ, ఏదైనా సరే నేను మాట్లాడేది, మీతో మాట్లాడేది, ఇవన్నీ కూడా మందమరి సినిమా అనే ఛానల్లో ఉండవు, కాసిపేట స్వామి అనే ఛానల్లోనే ఉంటాయి. సో చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. మీరందరూ కూడా బాబాయ్ చెప్తే వినాలి ఈ మూవీ, ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్లలో రాయండి. అదేవిధంగా మీకు చెయ్యాలి, నటనను ప్రతిభను చూపెట్టాలనుకుంటే సంప్రదించండి. కాసిపేట స్వామి మందమరి యూట్యూబ్ స్టార్. ఉంటాం మళ్ళా.